Hello everyone, welcome to Adda 24/7 Telugu official YouTube channel. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ని అఫీషియల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మరి అది ఎందుకు క్యాన్సిల్ చేశారు, సో ఇచ్చినటువంటి అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి, సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద అఫీషియల్లీ, సో అదొకసారి అంతా కూడా క్లియర్గా ఆ నోటిఫికేషన్ చూద్దాము. సో ఎవరైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి సంబంధించి దిస్ ఈజ్ ద అఫీషియల్ నోటీస్ గివెన్ బై దట్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో మనకి ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, సో ఎస్పీడీసీఎల్ నౌ, సో ఫార్మర్లీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ Andhra Pradesh Limited, and cancellation notice of recruitment to the posts of junior linemen in TSSPDCL. సో డేట్ 25th. సో మనకి నిన్న ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. సో క్యాన్సిల్ చేస్తున్నట్టు. సో సబ్జెక్ట్ TSSPDCL HRD డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 1000 వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ లైన్మెన్ ఇన్ TSSPDCL క్యాన్సలేషన్ రిగార్డింగ్. సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అసలు వేకెన్సీస్ మళ్ళీ రిలీజ్ చేయాలనేటువంటిది కూడా మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ఒకసారి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ డేటెడ్ 9/5/2022, రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్. సో ఆల్రెడీ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది 17/7/2022న. And from the Commissioner of Police, Rachakonda Commissionerate, so the Rachakonda, so that whatever the information there investigation based cheskoni, so Commissioner of Police Rachakonda nunchi manaki oka announcement aithe cancellation aithe so రైజ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి, the notification number 3/2022 dated 9/5/2022 was issued inviting applications online for recruitment to 1000 posts of junior linemen in TSSPDCL, and so consequent to that the written examination was held on 17/7/2022. మనకు ఆల్రెడీ 9/5 ఏప్రిల్ 9 నోటిఫికేషన్ ఏదైతే 1000 లైన్మెన్ జూనియర్ లైన్మెన్కి నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జూలై 17th మనకి ఎగ్జామ్ జరిగింది. దట్ ఈస్ ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇట్ హ్యాస్ come to the notice that some persons have organized malpractice in the said examination and the allegations were investigated by the police. The investigation by the police confirmed some malpractices in the said ఎగ్జామినేషన్. సో మనకి ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్కి ఏదైతే ఉందో, సో 1000 జూనియర్ లైన్మెన్కి ఏదైతే ఉందో మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేటువంటిది ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో అది ఇన్వెస్టిగేషన్లో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది కన్ఫర్మ్ అని తెలిసింది. సో ఆ కన్ఫర్మ్ అని తెలియడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. ఓకే, అంటే కంప్లీట్గా క్లోజ్ చేస్తారు ఈ యొక్క నోటిఫికేషన్ని. ఓకే, ఇన్ వ్యూ ఆఫ్ ది ఎబో, to ensure fair recruitment or selection process and in the larger interest of candidates who attended the examination and also to the instill confidence among the public in general, it is hereby decided to cancel the notification 3/22 dated 9/5/2022 issued for the recruiting of 1000 posts of junior linemen, and according the said notification stands cancelled the consequential activities including written examination, so pursuant to the notification is annulled. ఓకే, ఇక్కడ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేశారో సో మాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదైతే ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అని తెలిసింది. సో దానికి సంబంధించి ఈ యొక్క కంప్లీట్ రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్లీట్ నోటిఫికేషన్ మొత్తము కూడా రద్దు చేస్తున్నట్టుగా ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసి రెడీగా ఉన్నారో, ఆల్రెడీ మనకు అలాంటి ఇష్యూస్ జరిగాయి కాబట్టి సో క్యాన్సిల్ చేయడమే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మాల్ ప్రాక్టీస్ చేసి కూడా లైట్గా తీసుకుని ఉంటే ఎవరైతే చేశారో వాళ్ళు సెలెక్ట్ అయ్యి కష్టపడి ఉన్నటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేసి సో అదే గోల్గా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో దిస్ ఈజ్ బెటర్. ఎందుకంటే మనకి సో హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి సో బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే సో జెన్యూన్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉండాలి. సో కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 4th పాయింట్, however another recruitment notification for the said post will be issued in due course of time.
ఓకే. సో వితిన్ ఫ్యూ డేస్లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారంటే మళ్ళీ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఆ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తగ్గిస్తారా పెంచుతారా అనేటువంటిది అయితే మనకి క్లారిటీ లేదు. మేబీ పెంచితే పెంచొచ్చు, లేక తగ్గిస్తే తగ్గించవచ్చు, అది మన చేతిలో లేదు. అంటే ఖచ్చితంగా 1000 వేకెన్సీస్ మళ్ళీ రిలీజ్ చేస్తామనేటువంటిది కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేబీ అయితే 1000 ఇవ్వచ్చు. ఓకే. సో బట్ ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ని అప్లై చేసి సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, సో డోంట్ బీ ఫీల్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే. సో బట్ డోంట్ లూజ్ యువర్ హోప్స్ అండ్ బీ ప్రాక్టీస్, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ వన్ డే విల్ కమ్. సో దాట్స్ మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ మీ యొక్క సమ్ పేషెన్స్కి కంపల్సరీగా వచ్చే బెస్ట్ రిజల్ట్స్ అయితే ముందున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ సో చెక్ చేసుకుంటూ ఉండండి. సో దట్స్ అబౌట్ ద స్మాల్ వీడియో అబౌట్ ద క్యాన్సలేషన్ ఆఫ్ సో దిస్ నోటిఫికేషన్. సో కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూసారో ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.